చేస్తున్నది ఎవరు? విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. అనేక మంది నిరాశ్రయులు చేసింది. ఆస్తి నష్టంతో పాటు కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి సహాయక చర్యలు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తూనే ఉన్నారు, అధికారులతో నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన సైతం కూడా రంగంలోకి దిగి వరద ప్రాంతాల్లో బోట్లలో పర్యటించారు. అవకాశం ఉన్నంత మేర ప్రభుత్వం సహాయ శక్తులా ఆదుకుంటూనే ఉంది. అటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైతం కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేశారు. మరి ఎక్కడైతే వరద బీభత్సం సృష్టించిందో అమరావతి ఆ ప్రాంతాలు కానీ విజయవాడ పరిసర పంచాయతీలు 400 గ్రామ పంచాయతీలకి దాదాపు 400 లక్షల రూపాయలు అంటే 4 కోట్ల రూపాయలు కేటాయించారు జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తమ సొంత డబ్బులు. మరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి. అదేవిధంగా తెలంగాణలో సైతం కూడా ఖమ్మం ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగాయి కాబట్టి చాలామంది నిరాశ్రయులయ్యారు కాబట్టి వారి కోసం మరి ₹1 కోటి ప్రకటించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పర్యటన చేశారు. సో అక్కడ కూడా భరోసా ఇచ్చారు, తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మంది సినిమా స్టార్లు ఎవరైతే మెగా కుటుంబం నుంచి దాదాపు ₹7 కోట్ల వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అటు నందమూరి ఫ్యామిలీ నుంచి డబ్బులు వచ్చాయి. మిగతా చిన్న చిత్తగా హీరోలందరూ కూడా 5 లక్షలు 10 లక్షలు అదేవిధంగా 50 లక్షలు వారికి తోచినంత సహాయార్థం ఇస్తూనే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరద మీద బుధ రాజకీయం చేస్తుందంటూ కూటమి నేతలు కూడా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. సో ఇప్పటివరకు ₹300 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు వసూలైతే కేవలం 70 కోట్లే ఖర్చు పెట్టారంటూ వైకాపా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో సైతం కూడా పర్యటన చేసి మరి పెద్ద ఎత్తున అక్కడ కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లా పర్యటన చేశారు, విజయవాడ పర్యటన చేశారు. ప్రభుత్వం స్పందించట్లేదంటారు, ప్రభుత్వం ₹1 కూడా మరి ఖర్చు పెట్టట్లేదనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ తాను మాత్రం కనీసం ₹1 కోటి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వకపోవడం మీద కూటమి నేతలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. మరి నిన్న పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎప్పుడూ రాజకీయాల్లో కూల్గా ఉండేటువంటి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి జనసేన పార్టీ సీనియర్ నేత నాదెళ్ల మనోహర్ గారు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. గత 5 సంవత్సరాలు మీ పరిపాలన వల్ల ఈరోజు ఈ విధమైనటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా అందరూ కూడా వరద సహాయార్థం వారి సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే మరి కనీసం ఏ రోజు కూడా ₹1 కూడా నీ సొంత డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున నాదెళ్ల మనోహర్ ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా వరదలు వస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి, పార్టీలకు అతీతంగా స్పందించాలి. ఎంతో కొంత 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి బడాబాబులు ఎంతో కొంత 0.1% అయినా వారి డబ్బులు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెచ్చించి ఇది నిరాశ్రయులైనటువంటి ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమంలో వారు భాగస్వాములు అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పేసి కూటమి నేతలు పెద్ద ఎత్తున వైకాపా నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. సో వరదపై ఇంకా బురద రాజకీయం ఈ అంశం చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కల్చరల్ విభాగ అధ్యక్షుడు, రైల్వే కోడూరు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అయితే ముందు మనం డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు మొదటిసారి అంటే ఎప్పుడూ కూడా పెద్దగా రాజకీయ విమర్శలు చేయకుండా తన పని తాను చేసుకొని పోయేటువంటి ఒక మృదు స్వభావిగా రాజకీయాల్లో ముద్రపడినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉన్నారో వారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, విందాం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం
ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి, తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి, క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి, దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురం వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకొని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం? చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా 2-3 మంచి సూచనలు చేసి, పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నారు రైతాంగం, సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు. విజయవాడ రైట్. మరిది నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ 2 స్థానం